ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామివారు, అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవివారు, స్వయం వ్యక్తంగా వెలసిన శ్రీశైల మహాక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసం. ఈ క్షేత్రాది దేవుడైన మల్లికార్జునుడు సృష్టికి ఆది అయిన పరంజ్యోతి స్వరూపుడు. ఆ దివ్యజ్యోతి ప్రథమ స్పందనమైన నాదమే క్షేత్రాది దేవతైన భ్రమరాంబాదేవి. ఈ ఇరువురి ఏకరూపానికి ప్రతిరూపమే శివశక్త్యాత్మకమైన ఈ దివ్యస్థలం. మనసుకు మాటకు అందని పరతత్వానికి ఈ దివ్యక్షేత్రం ప్రతీక. ఈ మహాక్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జూలై 29వ తేదీన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ ఉత్సవంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పలు రకాల ఫలాలతో విశేషంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి మూలరూపాన్ని మరియు ఉత్సవమూర్తిని అలంకరింపచేయటం జరుగుతుంది. అమ్మవారి ఉత్సవ సంబంధిత పూజాదికాలు జరిపించబడతాయి. అదేవిధంగా ఆలయ ప్రాంగణం కూడా ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఈ విధంగా అమ్మవారిని శాకాలతో అర్చించటం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. కరువు కాటకాలు నివారించబడతాయి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామివారు, అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవివారు, స్వయం వ్యక్తంగా వెలసిన శ్రీశైల మహాక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసం. ఈ క్షేత్రాది దేవుడైన మల్లికార్జునుడు సృష్టికి ఆది అయిన పరంజ్యోతి స్వరూపుడు. ఆ దివ్యజ్యోతి ప్రథమ స్పందనమైన నాదమే క్షేత్రాది దేవతైన భ్రమరాంబాదేవి. ఈ ఇరువురి ఏకరూపానికి ప్రతిరూపమే శివశక్త్యాత్మకమైన ఈ దివ్యస్థలం. మనసుకు మాటకు అందని పరతత్వానికి ఈ దివ్యక్షేత్రం ప్రతీక. ఈ మహాక్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జూలై 29వ తేదీన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ ఉత్సవంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పలు రకాల ఫలాలతో విశేషంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి మూలరూపాన్ని మరియు ఉత్సవమూర్తిని అలంకరింపచేయటం జరుగుతుంది. అమ్మవారి ఉత్సవ సంబంధిత పూజాదికాలు జరిపించబడతాయి. అదేవిధంగా ఆలయ ప్రాంగణం కూడా ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఈ విధంగా అమ్మవారిని శాకాలతో అర్చించటం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. కరువు కాటకాలు నివారించబడతాయి.